కోళ్ల మృతి కలవరపెడుతున్నాయి. అంతు చిక్కని వైరస్ కారణంగా పౌల్ట్రీలో లక్షల కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి వైరస్ సోకుతున్నట్లు పశుసంవర్ధక శాఖ అధికారులు గుర్తించారు. రాష్ట్ర సరిహద్దుల్లో ప్రత్యేక చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. చికెన్ తినే విషయంలో జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వం చేస్తుంది. నెల రోజుల పాటు చికెన్ విక్రయాలు చేయవద్దని ప్రత్యేకంగా సర్కులర్ కూడా జారీ చేసింది. దీంతో భారీగా చికెన్ ధరలు తగ్గుముఖం పట్టాయి. భారీ నష్టాలతో పౌల్ట్రీ యజమానులు ఆందోళన చెందుతున్నారు. కోళ్లకు అంతు చిక్కిన వైరస్ సోకింది. కుప్పలుగా కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. ఇది వరకు బర్డ్ ఫ్లూతో కోళ్ల పరిశ్రమ అతలకుతలమైంది. ఈసారి మరో భయంకరమైన వైరస్ కోళ్లకు సోకుతుంది. కోళ్ల ఫారాల్లో కుప్పలు తెప్పలుగా కోళ్లు చచ్చిపోతున్నాయి. అంతు చిక్కిన వైరస్ పౌల్ట్రీ ఫామ్ యాజమానులను తీవ్రంగా ఆందోళనకు గురిచేస్తుంది. ఈ వైరస్ కేవలం పౌల్ట్రీ కోళ్లపైనే కాకుండా దేశీ కోళ్లపై కూడా విజృంభిస్తుంది. వైరస్ వేగంగా వ్యాప్తి చెందడంతో కేంద్రం ప్రత్యేక దృష్టి పెట్టింది. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలతో పాటు తెలుగు రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. వెంటనే తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. జిల్లాల కలెక్టర్లకు పశుసంవర్ధక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సబ్యసాచి ఘోష్ ఆదేశాలు జారీ చేసింది. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. పౌల్ట్రీ ఫామ్ల యజమానులతో మాట్లాడి తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేస్తున్నారు. ప్రధానంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని కోళ్ల ఫామ్లపై వైరస్ పంజా విసిరింది. ఇప్పటికే లక్షల్లో కోళ్లు మృత్యువాత పడ్డాయి. బాయిలర్, లేయర్ పౌల్ట్రీ ఫారాలు ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి. దాదాపు తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లాలోనే అత్యధిక పౌల్ట్రీ ఫారాలు ఉన్నాయి. ఇక్కడి నుంచే ఇతర రాష్ట్రాలకు కోడిగుడ్ల సరఫరా జరుగుతుంది. బాయిలర్ కోళ్ల పెంపకంతో పాటు ఇటీవల దేశీ కోళ్ల ఫారాలు కూడా ఎక్కువయ్యాయి. అయితే గత 3 రోజులుగా ఉమ్మడి జిల్లాలో కోళ్లకు వైరస్ సోకి ఇప్పటికే లక్షల్లో కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. ఇంకా వైరస్ తీవ్రత కొనసాగుతోంది. రోజు కోళ్ల ఫారాల్లో ఊర్లలో ఉండే కోళ్లు కూడా చనిపోతున్నాయి. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం బొర్లం తిర్మలాపూర్లో భారీగా కోళ్లు మృతి చెందాయి. బీర్కూరు మండలంలోని చించోలి, కిస్లాపూర్ గ్రామంలోని పౌల్ట్రీ ఫారాల్లో భారీ సంఖ్యలో వైరస్ సోకి కోళ్లు చనిపోతున్నాయి. నిజామాబాద్ జిల్లాలోని వేల్పూరు మండలం, లక్కోరా, సాయప్పేట్ గ్రామాలతో పాటు అనేక చోట్ల వైరస్తో కోళ్లు వందల సంఖ్యలో మృతి చెందుతున్నాయి. అలాగే బీంగల్ మండలంలోని బీంగల్, పల్లికొండ, బాబాపూర్, లింగాపూర్, ముచ్కూర్ గ్రామాల్లోని కోళ్ల ఫారాల్లో వేల సంఖ్యలో కోళ్లకు వైరస్ సోకి చనిపోతున్నాయి. ఇక్కడే కాకుండా జిల్లాలోని దాదాపు అన్ని పౌల్ట్రీ ఫారాల్లో కోళ్లకు వైరస్ సోకిందన్న ఆందోళన వ్యక్తం అవుతుంది. నా పేరు కూర్మెలింగం, బీర్కూర్ మండల్, కామారెడ్డి డిస్టిక్, కిస్టాపూర్ గ్రామం. మాది కోళ్ళ ఫారం వేసుకున్నాం ఓన్గా. బర్డ్ ఫ్లూ వైరస్ వచ్చింది. వైరస్ వచ్చి 2,500 చనిపోయినాయి. దానివల్ల 4,50,50,000 లాస్ వచ్చింది. మళ్ళీ వాళ్ళు ఇక్కడ పెట్టద్దని ఒక 5 కిలోమీటర్ల దూరం తీసుకుపోయి పూడ్చి పెట్టేసాం. మాకేమైనా స్పందించి మాకేమైనా ఆదుకుంటే పుణ్యం ఉంటుంది. 3 రోజులుగా కోళ్లకు వైరస్ సోకి మృతి చెందడంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. కోళ్ల ఫారాల యజమానులకు పశుసంవర్ధక శాఖ సూచనలు, ఆదేశాలు జారీ చేసింది. కోళ్ల ఫారాలను సందర్శించి వైరస్ సోకిన వాటిని ల్యాబ్లకు తరలిస్తున్నారు. చనిపోయిన కోళ్లను ఎలా జాగ్రత్తగా పూడ్చిపెట్టాలో చెబుతున్నారు. వైరస్ సోకిన కోళ్లను ఎలా సురక్షితంగా తరలించాలో ఆదేశాలిస్తున్నారు. ఫారాలు, సీడ్ స్టోరేజ్ ప్రాంతాలను ఎలా శుభ్రంగా ఉంచుకోవాలని సూచనలు చేస్తున్నారు. పౌల్ట్రీ యజమానులు కూడా అప్రమత్తమై జాగ్రత్తలు పాటిస్తున్నారు. దీంతో పాటు పోలీస్ శాఖ సహకారం తీసుకుని మహారాష్ట్ర నుంచి ఎలాంటి కోళ్ల సీడ్ జిల్లాకు రాకుండా సరిహద్దు ప్రాంతాల్లో చెకింగ్ ఏర్పాట్లు చేశారు. తనిఖీ కేంద్రాలను ఏర్పాటు చేసి రాకపోకలపై నిరంతరం పరిశీలిస్తున్నారు. వైరస్ రాకుండా వచ్చిన వైరస్ ను నిర్మూలించేందుకు కసరత్తు చేస్తున్నారు. మాకు నెలకు 30,000, 35,000 చొప్పున ఒక 60,000-65,000 జీతం అనేది ఉంటుందని ఉపాధి కల్పిస్తున్నాము. ఇప్పుడు మినిమము 18 లక్షల రూపాయలు నాకు నష్టం వచ్చింది. కంపెనీకి 16 లక్షల రూపాయలు నష్టం అవుతుంది. నాకు 2,30,000 నాకు నష్టం అవుతుంది. కంపెనీ పోను నాకు 2,30,000 నాకు, కంపెనీకి 16 లక్షల రూపాయలు నష్టం వస్తుంది మొత్తానికి.
కోల్డ్ షెడ్లో. దీనికి ప్రభుత్వం ఆదుకుంటే బాగుంటుందని చేతులెత్తి జనం పెట్టి చెప్తున్నాను. ఏం తోచలేకపోతే మొత్తానికి వచ్చే 2 కిలోల 100 గ్రామ్ ఉంది. 2 కిలోలు వచ్చిన తర్వాత మొత్తం చేతికి వచ్చిన పంట వచ్చిన తర్వాత చేతికి వచ్చిన కోసుకోకపోయిన ఈ విధంగా చనిపోతూ ఉంది. సెకండ్కి ఒకటి చనిపోతూ ఉంది. ఒకటే రోజులో మొత్తానికి 8030 కోళ్ళు చనిపోవడం జరిగింది. నాకు అందుచేత గవర్నమెంట్ ఎంతో కొంత ఆదుకోవాలని కోరుచున్నాను. వైరస్ తో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోనే లక్షల్లో కోళ్లు చనిపోతున్నాయి. పౌల్ట్రీ కాకుండా దేశీ కోళ్లకు వైరస్ సోకింది. అలా చచ్చిపోయిన కోళ్లు మార్కెట్లలో విక్రయిస్తున్నారనే ప్రచారం జరిగింది. ప్రస్తుతం వైరస్ వేగంగా విస్తరిస్తున్న తరుణంలో మాంసం ప్రియులు కొద్ది రోజులు చికెన్ తినకపోవడం మంచిదని చెబుతున్నారు. ప్రభుత్వం కూడా చికెన్ తినడంలో జాగ్రత్తలు తీసుకోవాలని పరోక్షంగా హెచ్చరించింది. వైరస్ తో కుప్పలుగా కోళ్లు చనిపోతుంటే ఎంత భయంకరంగా ఉందో తెలుస్తుంది. అనవసరంగా కోడి మాంసం తిని రోగాల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు. వైరస్ ప్రభావంతో చికెన్ మాంసం ప్రియులు దూరంగా ఉండడంతో చికెన్ అమ్మకాలు బాగా తగ్గిపోయాయి. మొన్నటి వరకు 220 రూపాయలు ఉన్న ధర 130 రూపాయలకు పడిపోయింది. అయినా చికెన్ కొనడానికి ఆసక్తి చూపడం లేదు ప్రజలు. గతంలో బర్డ్ ఫ్లూతో పౌల్ట్రీ రంగం అతలాకుతలమైంది. దీంతో వ్యాపారులు భారీ నష్టాలను మూటగట్టుకున్నారు. అనేక మంది అప్పుల ఊబిలో కూరుకుపోయారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకుంటున్నారు. ఎప్పుడో ఒకసారి ఈ రంగంపై వైరస్ ప్రభావం పడుతుంది. అటు వ్యాపారులకు ఇటు చికెన్ ప్రియులకు ఇది దెబ్బే అని చెప్పొచ్చు.